దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే అవగాహన లేకపోవడం అనేది పక్కన పెడితే శరీరంలో ఈ క్యాన్సర్ అనేది రావడానికి ముఖ్య కారణాలు ఏమై ఉంటాయి? కారణాలు చాలా ఉన్నాయమ్మా. మామూలుగా మనం చెప్పుకున్నట్టు సమతుల ఆహారం లేకపోవడం ఒకటి, అవును. జీవనశైలిలో మార్పులు ఒకటి. ఇంకా అతి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఈరోజు దైనందిన కార్యక్రమాలలో ప్రతి మనిషి ఉరుకులు పరుగులతో సరి అయిన వ్యాయామం లేకపోవడం, అవును. తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవి తిని బాగా బరువు నియంత్రణ లేక ఒబేసిటీ అధిక బరువు రావటం ఇదొకటి. తర్వాత సరి అయిన పండ్లు పాలు ఇట్లాంటి పోషక పదార్థాలు ఇచ్చే పదార్థాలను ఎక్కువగా తీసుకోకపోవటం, తర్వాత ఆలోచన సరళిలో చాలా మార్పులు ఉంటాయి. బాగా టెన్షన్ పెట్టుకొని తీవ్రమైన ఒత్తిడితో ఉంటారు. దానివల్ల ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినటం వల్ల ఎలాంటిది అయినా సరే ఇన్ఫెక్షన్ రూపంలో కానీ లేదా ఇలా క్యాన్సర్ రూపంలో కానీ రావచ్చు. అందుకోసమని ఈ కారణాలన్నీ మనం సక్రమంగా సరి చేసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆహారం తీసుకుంటే లైక్ సరైన ఆహారం తీసుకోకపోతే క్యాన్సర్ వస్తుంది అని అన్నారు కదా, అదొకటే కారణం కాదమ్మా. అది కూడా ఒక కారణము. అది కాకుండా ఇంకా స్మోకింగ్, తర్వాత ఆల్కహాల్ ఈ కామన్ అయిపోయినాయి కదా. ఈ స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల చాలా రకాల క్యాన్సర్లకు అవకాశం ఉంది. ఇదొకటి, ఇది ఒక ముఖ్య కారణం. తర్వాత రేడియేషన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ కావటం ఒకటి. తర్వాత సూర్యకిరణాలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూ అక్కడ సన్లైట్లో ఉండే కిరణాల ప్రభావం వల్ల కూడా, కొంత సూర్యరశ్మి ప్రభావం వల్ల కూడా కొన్ని రకాల క్యాన్సర్లు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కారణాలే క్యాన్సర్ రావడానికి. ఓకే, ఈ క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉంటాయి? క్యాన్సర్లో ప్రధానంగా కార్సినోమా అనేది అతి ప్రధానమైన కారణం క్యాన్సర్. ఈ కార్సినోమాలో మళ్ళీ స్క్వామస్ సెల్ కార్సినోమా, బేసల్ సెల్ కార్సినోమా, ట్రాన్సిషనల్ కార్సినోమా. ఇది ఎక్కువగా చర్మం లోపల, శరీరం లోపల అవయవాలను కప్పి ఉంచే వాటి మీద ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇది స్క్వామస్ కార్సినోమా అంటాం ఇది. తర్వాత సార్కోమా అని ఒకటి ఉంది. ఆ సార్కోమా అనేది బోన్స్లో, తర్వాత బోన్స్ని కవర్ చేసే మజిల్స్లో, తర్వాత కార్టిలేజ్లో ఇట్లాంటి వాటిల్లో వచ్చేది. దాన్ని సార్కోమా అంటాం. అది కాక లింఫోమా అని ఉంది. అది లింఫాటిక్ సిస్టము, మన శరీరంలో లింఫాటిక్ సిస్టమ్ అని ఉంటుంది. ఆ లింఫోమాలో ఫామ్ అయ్యేదాన్ని లింఫోమా అంటాము. అలాగే మెదడు వెన్నుపూసలో వచ్చే క్యాన్సరు, అది కేంద్ర నాడీ వ్యవస్థలో ఉన్న కణాల అస్తవ్యస్తం ద్వారా అందులో సమతుల్యత లోపించి కణాలు ఎక్కువగా పెరగటం వల్ల అక్కడ కేంద్ర వ్యవస్థ దెబ్బతిని దాని ద్వారా మెదడు వెన్నుపాముకు క్యాన్సర్లు వస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో లింఫాయిడ్ ల్యూకీమియా అని ఒక టైప్ క్యాన్సర్ వస్తుంది. అది ఎక్కువ బ్లడ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అది చిన్నపిల్లల్లో వస్తుంది అనమాట. ఇవి కాక ఇంకా రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి. దాదాపు 100కు పైగా క్యాన్సర్లు ఉన్నాయి. ఏదైనా సరే సరి అయిన అవగాహన ఉంటే మనము దేనికైనా దూరంగా ఉండటానికి అవకాశం ఉంది. అవును, మనం